హలో గైస్, ఈ వీడియోలో మనం ఈ పెంకలన్నిటితోన ఏసీ అయితే తయారు చేద్దాం. ఇదేం పెద్ద న్యూ టెక్నాలజీ ఏం కాదు, ఎప్పటి నుంచో రాజస్థాన్లో కూడా ఈ టెక్నాలజీని అయితే వాడుతురంట. అయితే ఇవైతే పెంకలు, ఇవి మామూలుగా మనందరికీ తెలిసినవే. పాతకాలంలో ఇంట్ల మీద ఉండే పెంకలు మట్టితోనైతే తయారవుతాయి. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే, మట్టి మీద వాటర్ పడ్డప్పుడు కూలింగ్ అనేది బయటికి వస్తుంది. అట్లనే మొన్న షార్క్ ట్యాంక్ ఇండియాలో కూడా సేమ్ ఇట్లనే పెంకలతోనే ఏసీ అయితే తయారు చేశారు. దాన్ని చూసినప్పటి నుంచి నాకు కూడా ఏసీ తయారు చేద్దాం అని అనిపించింది. అండ్ ఇప్పుడు ఇట్లాంటి ఏసీ వాడడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఏముండదు. అట్లనే 30 నుండి 40% వరకు అయితే కరెంటు బిల్ సేవ్ అవుతుందంట. సో ఎండలు బాగా మండిపోతున్నాయి. ఇప్పుడైతే పెద్ద రేంజ్ ఏసీ అయితే తయారు చేద్దాం. సో నా పేరు ప్రదీప్, వెల్కమ్, ఇట్స్ రియలీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే పెంకలను అయితే ఎట్లా పడితే అట్లా పెట్టనీక రాదు, ఎట్లా పడితే అట్లా పెట్టలేము కూడా. కాబట్టి డబ్బా షేప్లో తయారు చేయాలి. అన్నిటినీ సపరేట్గా చిన్న డబ్బా షేప్ లాగా తయారు చేయాల్సి వస్తుంది. ఈ కటింగ్ మిషన్తోన ఫస్ట్ డబ్బా షేప్ అయితే తయారు చేద్దాం, ట్రై చేద్దాం. ఫస్ట్ ఎట్లా ఎంతవరకు వస్తుంది అనేది ఇట్లా మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ ఇట్లనే ఇంకో పెంక పట్టేటట్టు మార్కింగ్ వేసుకుందాం అనమాట. ఇట్లా ఒక్క దాంట్లో 3 పెంకలు అయితే పడతాయి మనకు. 3 పెంకలు అయితే చిన్న డబ్బా షేప్లో తయారవుతుంది అన్నమాట. ఒక్కొక్క పీస్ అయితే 3 కట్లు పెట్టినాము. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇట్లా పెట్టేసి ఇట్లా లాక్ చేద్దామని అనుకో. ఇది ఎక్కడ ఐడియారా? ఫెయిల్ అయ్యేదానికి ఇంతహా బిల్డప్ ఏరిపోవా. చాలా సేపు ట్రై చేసినాం కానీ ఇది ఇన్ని పెంకలు వేస్ట్. ఇవి ఇంకా ఈ పెంకలు కూడా పుట్టు అని ఇరిగిపోతున్నాయి. ఉత్తి అని ఇట్లా అంటే అయిపోయాయి చూసినా, సింపుల్గా ఇరిగిపోతాయి. ఇప్పుడైతే ఇక నెక్స్ట్ ప్లాన్, కాలు పెడితే కూడా ఇరిగిపోతాయి. 3-4 రకాలుగా ట్రై చేసినాం, అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఇగో ఇవన్నీ ఎన్ని పడిపోయినాయి చూడండి. మొత్తం పిచ్చ పాల కూడా అన్ని పగిలిపోయినాయి. తర్వాత లాస్ట్ ఒకటి ఇక ఖచ్చితంగా అయిపోతుంది, ఖచ్చితంగా సెట్ అవుతుందని డిసైడ్ అయిపోయినాం. ఇట్లా ఇప్పుడు పెంక మీద ఈ పెంక పెడితే ఇంకో 2 గ్యాప్స్ వస్తున్నాయి, ఇట్లా 2 హోల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇగో అన్ని పెంకాలు అయితే ఇక అన్ని ఆల్మోస్ట్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇంకా మేము కట్ చేయలే, ఇక అన్ని కట్ చేయాలి. మినిమం ఒక 3-4 అవర్స్ పడుతుంది. ఇంకా కట్ చేస్తూనే ఉన్నాం. సో ఫైనలీ అన్ని పెంకలు అయితే కట్ చేసినాం. ఒక రోజు మొత్తం పట్టింది. చాలా దిమాక్కర పని అయిపోయింది. సో ఇప్పుడు పెంకలన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఒక పెంకని ఇట్లా పెట్టేసి ఆ పెంక మీద ఇంకో పెంకని ఇట్లా పెడితే సింపుల్. మళ్ళీ ఇంకో పెంకని దీని మీద ఇట్లా పెట్టేసి ఇంకో పెంకని దీని మీద ఇట్లా పెట్టాలి. మళ్ళీ ఇంకో పెంక దీని మీద ఇట్లా పెట్టి మళ్ళీ ఇంకో పెంక దీని మీద ఇట్లా పెట్టాలి. ఇట్లా లైన్గా వేడ్చుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇవి ఏంటంటే లైన్గా ఇట్లనే వేడ్చుకుంటూ పోతే ఏమైతే కింద పడతాయి. కాబట్టి మేమేం చేస్తామంటే చిన్న బాక్స్ లాగా, అంటే ఒక బాక్స్లో ఒక 20 పెంకలు అట్లా, 20 కాదు కానీ ఒక 15 పెంకలు అట్లా పెట్టి ఒక బాక్స్ లాగా కట్టి బాక్సులు తయారు చేస్తాం. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కడికైనా ఈజీగా కూడా తీసుకెళ్ళొచ్చు. ఇట్లా లైన్గా ఒకటి పెట్టిన తర్వాత ఫ్లోర్ లాగా వెయిట్ చేసిన తర్వాత మనం ఏం జస్ట్ తాడు కట్టుకోవాలి. ఏంటంటే బాక్స్ టైప్ అయిపోతుంది. తాడు కట్టుకుంటే ఇట్లా బాక్స్ టైప్ అయితే మన ఇష్టం వచ్చినట్టు ఏడుకంటే అడిగి తీసుకుపోవచ్చు. ఇంకోటి ఎట్లా పడితే అట్లా మనకి ఇష్టం వచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. సో ఇది బాక్స్ హ్యూజ్ రేంజ్లో తయారు చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పెంకలను కట్టేయాలి. కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. చేసేద్దాం. ఇన్ని పెంకలు ఉన్నాయి, ఫాస్ట్గా వేసేసేయాలి. 10 ఉంటుంది వాళ్ళంతే, 14 హోల్స్. దీంట్లోకే మనకు బ్యాక్ సైడ్ నుండి ఎయిర్ ఫ్రంట్ సైడ్కి కూల్ అయ్యి వస్తుంది. దీనిపైన మనం వాటర్ చల్లుతాం, అది మనకు తెలిసింది. సో కొన్ని అయితే మంచిగా వస్తున్నాయి, ఇగో సమానం వచ్చినాయి. కొన్ని అయితే ఇగో ఏదో కింద మీద పడేటట్టే వస్తున్నాయి. నాకు తెలిసి కొన్ని పెంకలు అది ఏమో ఉంటాయి, 2-3 విష పురుగులు. ఆ 2-3 పెంకల వల్లనే మొత్తం స్ట్రక్చర్ మొత్తం ఖరాబ్ అవుతుంటుంది. ఇప్పుడు ఆ 2-3 పెంకలని ఎట్లా పట్టుకోవాలనేది మనకు తెలియదు. కానీ అట్లనే కట్టేస్తున్నాం, రప్ప అనుకో. సింపుల్గా ఇట్లా బాక్స్ లాగా కట్టేస్తే పని అయిపోతుంది. ఇంకెన్ని బాక్సులు తయారవుతాయి అనేది తెలుసలేదు. 1, 2, 3, 4 బాక్సులు తయారవుతుండొచ్చు. ఇంకా 4 బాక్సులు అంటే 1, 2, 3, 4, 5, 6 4, 8 బాక్సులు. ఎండ ఘోరంగా కొడుతుంది. 39 degrees 40 degrees వస్తుంది. ఈ ఎండలో ఏసీ పెట్టుకొని చల్లటి గాలిని ఆస్వాదించాలి. కాబట్టి ఖచ్చితంగా ఏసీ తొందరగా తయారు చేసినాం అనుకో, చల్లటి గాలిని ఆస్వాదించేయచ్చు. సో ఇదైతే మంచి వచ్చింది. ఇదేమో కొంచెం క్రాస్ వచ్చింది. నాకు తెలిసి ఇది పాతకాలం పెంకులు కదా, కొన్ని ఏమో అట్లా పోతుంటాయి, కొన్ని ఏమో ఇట్లా పోతుంటాయి. ఇవన్నీ యూజ్ చేసిన పెంకులు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వాడతలేరు, ఎవరు తయారు చేసలేడు కూడా, దొరకవు కూడా. ఏడ సెర్చ్ చేసినా దొరకవు. మా విలేజ్లో కాబట్టి కొన్ని అక్కడెక్కడ ఉంటాయి కాబట్టి తీసుకొని వచ్చాము అట్లా.
ఫైనల్లీ 4 బాక్సులు అయితే తయారైపోయినాయి. ఇవి మనం ఏం చేయాలంటే జస్ట్ ఇప్పుడు ఈ బాక్స్ పైన ఇట్లా ఇట్లా బాక్స్ లాగా ఉన్నాయి. ఇదేమో కింద పడేటట్టే ఉంది దేవుడా. సో ఇది సెట్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇట్లనే మనం ఇట్లా 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 పెద్దగా పెంచుకుంటూ పోవాలి. మొత్తానికైతే అన్నీ ఫినిష్ అయిపోయినాయి. అన్ని డబల్ ఒక్క పెంకు కూడా ఇంకా మిగిలించుకోకుండా అన్ని డబల్ లాగా కట్టేసాం. ఇప్పుడు టక 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 మీద పెట్టేద్దాం. నా గుండెలు ఒక్కటే భయం అవుతుంది. బాబు ఇదైతే ఇంత వంగిపోయింది, కింద పడితే మన అదే భయం అవుతుంది. ఇదే ఎంద్రా టవర్ లాగా వంగిపోయింది. అయ్యో ఇప్పుడైతే సేఫ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. బాబోయ్ ఎక్కడ పడిచారా బాబు. ఇంతసేపు మేము ఏం చేసినామంటే ఒక్కొక్క దాని కింద లేవల్గా పెట్టుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మొత్తానికైతే అంతా రెడీ అయిపోయింది. 3 వరుసలు అయినాయి. నాకు సరి సమానంగా ఉంది ఇది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన వాటర్ ఫౌంటైన్ని సృష్టించాలి. సేమ్ మన ఇంట్లో కూడా ఇంకా కుండలో వాటర్ వస్తే కూల్ అవుతాయి కదా, సేమ్ దీని మీద కూడా ఇంకా వాటర్ పడ్డప్పుడు కూల్ ఎయిర్ అనేది బయటికి వస్తుంది అనమాట. సింపుల్ టెక్నాలజీ, ఇదేం పెద్ద న్యూ టెక్నాలజీ ఏం కాదు. ఎప్పుడో 100 సంవత్సరాల నుంచి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకొకటి పెద్ద కంపెనీలు కూడా ఇంకా తయారైపోయినాయి. మొన్న నేను షార్క్ ట్యాంక్ ఇండియాలో కూడా చూసినా చెప్పినా కదా, సేమ్ ఇట్లనే పెంకలతోనే ఏసీ తయారు చేసేది. సో ఇప్పుడైతే ఇక మనం వాటర్ ఫౌంటైన్ ని తయారు చేయాలి. దానికోసం సింపుల్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా సైడ్కి ఒకటి ఇది డమ్మీ, ఇక్కడ సైడ్ ఒక డమ్మీ తగిలిచ్చేసినాం. ఈ నల్ల పైపు పట్టేంత ఇది పైప్ కన్వర్టర్. మన ఇంట్లో వాడే పైప్ ఉంటుంది కదా, ఆ పైపు కన్వర్టర్ ఇది. జస్ట్ ఇక్కడ మనం పైపు పెడితే దీంట్లోకి వాటర్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం సేమ్ ఇక చిన్న హోల్స్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలంతే. 1 ఇప్పుడు ఇట్లనే ఇక 2 3 చిన్న హోల్స్ పెడితే ఏమవుతా అంటే ఎక్కువ వాటర్ వేస్ట్ కావు, తక్కువ వాటర్తోనే స్టాండ్ మీద. ఇక లాస్ట్ స్టేజ్కి ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ పైప్ని జస్ట్ దీని మీద పెట్టాలంతే. దీని మీద ఇట్లా పెట్టేసేయాలి. ఇది బయట కాబట్టి మేము స్టాండ్ ఇవన్నీ పెట్టినాం. లోపల ఇంకోలాగా పెట్టుకోవచ్చు. ఇంట్లో కూడా చేసి చూపిద్దాం. ఇప్పుడైతే లాస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇక మనం చేయాల్సిందల్లా దీనికి పైప్ సెట్ చేసి అద్భుతమైన ఏసీని ఆస్వాదించడమే. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? ఇట్లా అయిపోయింది పైపు వేట. సో వావ్, ఇప్పుడైతే నీళ్ళు మొత్తం కింద పడుతున్నాయి మట్టి మీద. ఓ కమ్ సైడ్ అసలు క్లియర్గా మనం ఒక వాల్కి ఇట్లా దీన్ని సెట్ చేయ. బంద్ ఓకే అంతరాయానికి క్షమించండి. సో సింపుల్ లాజిక్ ఏం లేదు. మన ఇండ్లలో విండోలలో వచ్చే గాలి అనేది కూల్గా వస్తుంది అనమాట. ఇదైతే చాలా ఓల్డ్ టెక్నాలజీ. ఇప్పుడైతే మనకు తెలిసిందే కదా, అందరూ ఓల్డ్ పద్ధతులనే పాటియడానికి ట్రై చేస్తారు. ఇంకొకటి నేను కూడా ఓల్డ్ పద్ధతులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ పద్ధతులు వాడియే వాళ్ళు 100 సంవత్సరాలు బతుకుతే మనం 50-60 ఏళ్ళకే. సో నాకైతే ఓల్డ్ పద్ధతులు అంటే చాలా ఇష్టం. సేమ్ అలాంటిదే ఇది ఏసీ. దీనివల్ల మనకు కరెంటు బిల్లు ఉండదు, తొక్క ఉండదు, తోటకూర ఉండదు, అంతా ఫ్రీ. మన విండోలో నుంచి వచ్చే గాలి కూడా కూల్గా వస్తుంది. సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దీని కూల్నెస్ ఎంతనో చెక్ చేద్దాము. ఇదైతే ఎంకిల గోడ ఉంది కాబట్టి గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, గాలి రాదు కాబట్టి ఎంకిలో ఒక ఫ్యాన్ పెట్టి దీని కూల్ ఎంత కూల్ వస్తుంది అనేది చెక్ చేద్దాం. తర్వాత ఇక మనందరికీ తెలిసింది. సో చూసిరు కదా ఇట్లా వాటర్ ఫౌంటైన్. మంచిగా వాటర్ ఫౌంటైన్ లాగా తయారైంది. కానీ ఇది అయితే వాటర్ ఫౌంటైన్ అయితే కాదు కదా, గంగా అర్పణం. నీళ్ళు అయితే ఘోరంగా కారుతూనే ఉన్నాయి. సో ఇదే ఇక ఇప్పుడు ఈ టేబుల్ ఫ్యాన్ పెడుతున్నాం. ఈ టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలి సింపుల్ గాలి అయితే కూల్ వస్తుంది. ఆహా ఓహో చల్లగా వస్తుంది. అయినా ఇది ఇంట్లో పెట్టుకోవడం మొత్తం నీళ్ళమయమే అవుతుంది. ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఏముందంటే కింద ఒకటి బకెట్ లాగా పెట్టుకోవాలి, పెద్ద సైజ్ బకెట్. ఇప్పుడైతే గాలి అయితే చల్లగా వస్తుంది. ఆహా కొంచెం సన్నగా నల్లని చల్లగాలి వచ్చేది ఎంత ఉందో కానీ ఈ మట్టి వాసన అయితే చాలా ఎక్కువ వస్తుంది. చల్లగాలి కూడా వస్తుంది. చల్లగాలితో పాటు ఈ మట్టి వాసన చాలా ఎక్కువ వస్తుంది. ఓహో గాలి మాత్రం బాగానే వస్తుంది, చల్లగా వస్తుంది. కొన్ని దాంట్లో మనమైతే ఐస్ వేసేస్తున్నాం. ఇట్లా ఐస్ వేస్తే ఏమైందంటే కూల్గా వస్తుంది. ఇంకా గాలి ఒకటే వైపు వస్తుంది.
ఇట్లా ఐస్ మనం మంచిగా పోసినామంటే ఇంకా చల్లటి గాలి వస్తుంది. వావ్, చల్ల గాలి వస్తుంది. ఆహా, కానీ నల్ల ఎక్కువ ఆఫ్ చేసినాం కదా, మొత్తం నీళ్ళు నా మీదనే పడుతున్నాయి. సో ఫైనలీ ఇక ఇంతే వచ్చింది, గాలి అయితే వచ్చింది కూల్గా. సో ఇదైతే భలే ఉంది. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియలీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో నా పేరు ప్రదీప్. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.